పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనే జిల్లాలో నక్సల్బరీ అనే గ్రామంలో ఒక బీద రైతు నుంచి పుట్టినటువంటి ఉద్యమం మావోయిస్ట్ పార్టీ. అట్లనే అదే విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్పుడు ఆనాడు చార్మాజుందార్ని జైల్లో పెట్టి జైల్లోనే బయటకు వస్తే జనం కమ్ముతారని వాళ్ళు ఊపురనే ఉద్దేశంతో జైల్లోనే చంపేసి బయటికి పంపించినటువంటి ప్రభుత్వం అప్పుడు ఆనాడు. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకుంటే నక్సల్బరీ గ్రామం నుంచి శ్రీకాకుళం, గుంటూరు ఆనుకుమంటే కరీంనగర్ జయత్రయాత్ర కానికి మొదలుకుంటే టోటల్గా ఈ భారతదేశంలో 14, 16, 17 రాష్ట్రాలకు విస్తరించినటువంటి పీపుల్స్ వారు కావచ్చు, ఈనాడు మావోయిస్ట్ కావచ్చు, ఆనాడు సీలికల పేలికలతో సీలిపోయిన పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. రౌఫ్ వర్గం కానీ ఇట్లా లింపియా వర్గం కానీ అవన్నీ ఒకటే, ఒకదానికి సంబంధించినవి. సిద్ధాంతపరంగా కొన్ని వీళ్ళని ఈ సీలికల పేలికలు కావటం వల్ల కూడా కొంత ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణం కనిపించారు, నష్టపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న భారతదేశం పరిస్థితులలో ఈ భారతదేశంలో ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇక మావోయిస్ట్ పార్టీ. ఎందుకనంటే మనం ఏ ప్రజల కోసం చేస్తున్నామో అదే ప్రజలు ఒక ద్రోహిగా మారి వాళ్ళు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి ఇంతమారుగా అన్నంలో ఇసం పెట్టి ఎన్నో రకాలుగా కుట్ర చేసి పట్టించి వాళ్ళు లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితులలో మనం ప్రాణత్యాగం చేసి మీరు చేసే త్యాగం ఏదో బయటికి రండి. 29 రాష్ట్రాల భారతదేశంలో ఒక్క నక్సలైట్ కూడా లేకుండా మొత్తం టోటల్గా బయటికి రావాలని చెప్పి నేను కోరుతూ, ఇంకో విషయం ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యం పద్ధతిలో మావోయిస్టు పార్టీ మీద ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడివిచ్చి, ఎందుకు గడివియాలనంటే ఈ సమస్యలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళని యుద్ధ ఖైదీలుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదిలిపెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు యుద్ధ ఖైదీలే, సైన్యం ఎంతో వాళ్ళంతే. సైన్యం బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేసి బార్డర్లో ప్రాణత్యాగం చేస్తారు సైనికులు. వాళ్ళు కొంత జీతం తీసుకొని చేస్తారు, కానీ నక్సలైట్లకు ఎలాంటి జీతం లేకుండా ప్రాణత్యాగం చేశారు. కాబట్టి వీళ్ళని కూడా యుద్ధ ఖైదీలుగా గుర్తించి జైల్లో ఉన్న నక్సలైట్లందరినీ పర్సనల్గా బెయిలిచ్చి బయటికి పంపాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే మన ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి కూడా 10 సంవత్సరాల శిక్ష పూర్తి అయినా 20 సంవత్సరాల శిక్ష పూర్తయిన ఖైదీలను కూడా ఒక దమ్ము మేడాన్ని ఏం కోరుతున్నామనంటే రాష్ట్రపతికి ఒక్కదానికే అధికారం ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించి భారతదేశంలో ఉన్న జైళ్ళల్లో ఉన్నటువంటి తప్పు తెలిసి చేసిండా, తెలియక చేసిండా, రాజకీయంగా చేసిండా, ఏ విధంగా చేసిండా అనేది దాన్ని గుర్తించి మీరు కొంతమంది ఖైదీలని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి మళ్ళీ ఒక మారు ఏంటంటే మీరందరూ బయటికి రావాలా, ఓ సమయం తీసుకోవాలా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయం తీసుకొని లొంగిపోయిన నక్సలైట్లు కానీ, అరెస్ట్ అయిన నక్సలైట్లు కానీ, జైల్లో ఉన్న నక్సలైట్లు కానీ అందరూ ప్రతిపక్షాలు కలిసి వచ్చే సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అన్నీ టోటల్గా ఎట్లా మీకు వీలైతే అందరితో సహకరించి ఈ పేలికల ముక్కలన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మీరు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, గొప్ప మేధావులతోని ఒక కమిటీని వేసి మావోయిస్టు పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అవసరం. ఎందుకనంటే ఈ పాలక వర్గాలు చేసే అటువంటి దుర్మార్గమైన విషయాలు, ఎక్కడా విద్య లేదు, వైద్యం లేదు, కరెంటు లేదు, ఇల్లు లేవు, నిరుద్యోగం సమస్య కోగా ఆడుతుంది. మరి ప్రభుత్వాలు ఎలక్షన్లలో చెప్పే మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే శాస్త్రాలు వేరు. మరి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. కాబట్టి మీరు నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని ఏర్పాటు చేస్తే దానికి మా వంతు సహకారం ఉంటుంది. ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దామని చెప్పి ఉద్దేశంతో మరొక అడుగు ముందుకేద్దామని చెప్పి మావోయిస్ట్ పార్టీకి మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.